మన బంగారు తల్లి కాబోలు. డాడీ డాడీ వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాడలే కదా. వీడి పేరేమిటి అని? నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిండే ఆ నర్సు పిల్ల తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు మనుషుల్నే కొడుకు పీక్కు తినేస్తాడు. కానిబల్ అంటే నరమాంసాహారి. నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాసుకు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చెప్పులు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. అబ్బా కాదు నాన్న. నేనా పాట? చెప్పు తల్లి, ఏమిటి? మరి మరి చెప్పమ్మా. అదే అదే నాన్న, వాడు ఆ పని చేశాడు. చేయదన్నాడు. అందరిలో సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనయ్యా? నా బొంద. అలాగే సార్, అలాగే. ఏనోయ్యా, ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చేయి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బరిలోకి రాకుండా డీబోర్డ్ చెయ్యి. ఓకే. వాడి పేరు నాన్న? వాడి పేరేంటయ్యా? ఓకే సార్, ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ, బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్ కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేదనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను, నేను డిస్మిస్ అంటే డిస్మిస్. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే. కురిడి పెట్టి బురిడి కొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి. కురిడి పెట్టి బురిడి కొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి. కొలువైనాడే ఊరి కొలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే. సర్కిల్
కోనసీమ తోటల్లోన కొండ ముచ్చు వీడేనమ్మా కొబ్బరికాయ చూశాడమ్మా కోకిలాగా గెంటాడమ్మా తాళ్ళే పేనాడు మారా ముళ్ళే వేశాడు తైలం తీశాడు మా తలకే రాశాడు కొబ్బరి రుబ్బి సబ్బులు చేసి అమ్మాడు సారా బట్టి పెట్టి కోట్లే పట్టాడు కొలువైనాడే కొండ చిలువైనాడే మా కొబ్బరికాయ సుబ్బరాయనే తదిగినతో తొడగొడితే తలబడతాం తలగొడతాం తదిగినతో తొడగొడితే తలబడతాం తలగొడతాం ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు పడతాం నీ పాపం తీస్తాం నీ మైకం పడతాం నీ పాకం కం 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 తీస్తాం నీ మైకం తగదుగుదు తగబడతాం పడిబడతాం చెరబడతాం తగదిమి తగదిమి తగబడతాం పడిబడతాం చెరబడతాం తగదిమి 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 కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బరాయడే కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బరాయడే బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొబ్బర్ల సుబ్బారాయుడు కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ ఈ నారికేళుని చోరగాథలు వినులార వినుడు తాన తందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాంజుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు చేయు దర్జాలు చూడ తరమా మా తరమాయ్ తరమా మా తరమా అయ్యకోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బరాయుడే కోకాసురుడే బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బరాయుడే కొబ్బరికాయల సుబ్బారాయుడు అలాగే మహాప్రభు బాబ్జీని కాలేజీలో చెత్త మహాప్రభు అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసు క్షమాపణ చెప్పి తీరాలి చెప్పు తల్లు చెప్పాలి చెప్పి తీరాలి కొండంత బలం కోరినంత బలగం సచ్చేడంత డబ్బు రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిల్, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే ఇల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరి కురసన్నాసం చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సరే, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీ కోపం వస్తుంది కన్నా. అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేస్తుంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాటై ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తామంటరా? నానా, ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. నీ మీద కోపం రావటం లేదు, అసహ్యం కూడా వేయటం లేదు, జాలేస్తుంది.
ఐఎమ్ సారీ ఫర్ యూ.